బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు ఇండస్ట్రీలో డిసిప్లిన్ లేదని చెప్తున్నారు రానా గారు. అలా అంటే ఆట కాలంలో ఉన్న డిసిప్లిన్ అయితే మనకు లేదు ఖచ్చితంగా. ఎందుకంటే the film was a very expensive part of the production cost. You did a film on feature? First film was full. సేమ్ నాకు కూడా ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు అంటే ఆ టేక్ సరిగ్గా చేయకపోతే ఒక భయం ఉండేది. మన ఎక్కడో వినపడతా ఉంటుంది ఆ కెమెరా రోల్ అయ్యే ఒక సౌండ్. ఆ ఫిల్మ్ ఓకే ఇది 6,000, నేను ల్యాబ్లో పనిచేసాను, ఇది 6,000, ఇది 12,000, ఇదిగో ఈ టేక్ దీనికి. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్. అండ్ ఈరోజు అది ఓకే కీప్ రోలింగ్ అంటాం, కీప్ రోలింగ్ ఏంటి అది ఆ కాలం నుంచి వచ్చిన వాళ్ళకి దీనికి ఖచ్చితంగా వేరు ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఎర్లియర్ పీరియడ్లో లిటరేచర్ కానీ అది చాలా ఇంకా ఎక్కువగా ఉండేది మనలో. అంటే రీడింగ్ యూస్ టు బి హ్యాబిట్, లిటరేచర్ యూస్ టు బి మచ్ లార్జర్ హ్యాబిట్. సో ఆ టైంలో ఉన్న వ్యక్తులు కూడా ర్యాండమ్గా ఉంటారు, మనం కొంచెం ర్యాండమ్గా ఉంటాం నాకు తెలిసి. I think most of our writers that time were also novelists. They were novelists, they were poets. Like cinema was one part of their writing. Yeah. So it is, I think the artistic side of it was more prolific. అండ్ మేబీ అప్పుడు ఉండేవాళ్ళు దే వర్ డూయింగ్ ఓన్లీ వన్ పర్టికులర్ జాబ్. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ మల్టీ టాస్కింగ్, చాలా ఎక్కువ థింగ్సే చేస్తున్నాం. అంటే డిజిటల్ స్పేస్లో ఉంటున్నారు, సినిమాలో ఉంటున్నారు. దేర్ ఆర్ అంటే లేదండి, ఇప్పుడు మన ఎర్లియర్ లిరిసిస్ట్ అని తీసుకుంటే శ్రీశ్రీ గారు పద్యాలు రాసేవారు, సినిమాలు రాసేవారు. ఆ టైంలో ఉన్న మీడియంస్లో పుస్తకాలు రాసేవారు. That is similar, I suppose. It doesn't change, it's just that mediums have been changing. So the answer to your question is you love to do it and you are. I used to think I will never experience it because it is a very, or you have to be a very very big star. Huge stars can do it. Maybe you'll see one Jodha Akbar in Hindi. So only Hrithik Roshan and Aishwarya Rai will do it. So when I got Mahanati, I was like, wow, what an opportunity. Our cinema lo, I think every day, na set lo, I was like a child in Disney World. Okay. I used to go and look at every property, take photos. Even now I think they're on my phone. I'll find some like little paperweight or like a lighter or something, typewriter. Even on our set. Yeah, on our set also we had so many of them. Yeah, so many things. I'm very fascinated by all. సో మీ ఇద్దరు గురించి చెప్పారు, మధ్యలో మా కుమారి గారు కూర్చొని ఉన్నారు, ద వెరీ వెరీ బ్యూటిఫుల్ కుమారి గారు. We discovered Bhagyashri Borse. No. We did. I have. No, the truth. No, I have investigated. ఏంటి investigation? What investigation? I have done It's some the fact. investigation. No. Please, you can't cheat You me. must have some this I also నా దగ్గర ఉన్నది, నీ దగ్గర ఉంది. on your phone. There should be, no? No, take out phone 2018 నుంచి నాకు లేదు, నా దగ్గర ఉంది. ప్లీజ్ 2023, 4. సి మీరు ఒకవేళ గనక అలా చేసి ఉంటుంటే ఆవిడ ఈ మాట అనుండేది కాదు. ఏ మాట? Going to Chennai for my look test. ఏం చేస్తున్నారు? అక్కడ మారిపోయింది. Did you see the questions? లేదు కదా. Why is he put a signature? అందుకే You మనం want to copy? that is not mine. Actually, Rana Garu was not sure of me. అక్కడ కొంచెం లాగుదాన్ని. ఇక్కడ వరకే. అప్పుడు మీ మనోభావాలు దెబ్బతిన్నాయా? లేదు, మనోభావాలు ఎందుకంటే దెబ్బతిన్నాయి. because I entered in a modern dress కదా, that's why అందుకే he was like, oh, she looks very అంటే modern. దాని ముందు సెల్వ ఒక 6 నెలలు నాకు ఆడిషన్ ఫోటోలు వీడియోలు పెట్టి నేను ఒక 60-70 అమ్మాయిలు చూసి నాకు అప్పుడే రీసెంట్గా మీకు అన్ని పెళ్లి చూపులు కూడా అయ్యి ఉంటాయి. ఫోన్ మీద అమ్మాయిల ఫోటోలు అమ్మాయిల వీడియోలతోనే తిరుగుతూ ఉండండి ఊరి నాయన. మీ ఆవిడ అడగలేదా ఇప్పుడు ఎందుకు ఇంతమంది అమ్మాయిల ఫోటోలు చూస్తున్నారు? సరే ఒక అమ్మాయి వస్తుందని మేము కూడా అలా ఆ హోప్తో ఉన్నాం. తర్వాత చెన్నై వచ్చినప్పుడు కలిసినప్పుడు అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు క్యాప్ వేసుకుని వచ్చింది. తెలుగు అమ్మాయి కాదు, తమిళ అమ్మాయి కాదు. సరే ఆ జోన్లో ఉన్నాం తప్పితే, కానీ చీర వేసుకుని ఆడిషన్ చేసిన వెంటనే ఆ రోజే నాకు తెలిసి we were all very confident. Okay. And you have a proof as a picture that I'm with holding your with date where we're holding your audition. So before Kingdom ఇవన్నీ అవ్వక ముందే మీరు చేసేసారు. ఫస్ట్ వాజ్ దిస్. Yeah. 6 నెలలు చెన్నైకి వచ్చి ఆవిడ తమిళ్ నేర్చుకుని ఇక్కడ చెన్నైలో She thought we'll never make this movie, so she moved on. అదే నాకు ఇప్పుడు అదే డౌట్ వస్తుంది. I came to Chennai, I got my dog, everybody. మొత్తం సెటిల్ అయిపోయింది మెడ్రాస్ లో. I rented She a learned house. Tamil. I was learning, preparing dialogues, everything, and then movies getting delayed. I was like, oh, what's that? చేస్తారా ట్రైనింగ్ ఇస్తారా అన్నట్టు వచ్చింది. My career is not going to start. I went back. Went back to Hyderabad. I'm taking a flight back to Bombay. Then you did రవితేజ గారి మూవీ చేశారు, దెన్ కింగ్డమ్ చేశారు, రామ్ గారి ఫిల్మ్ చేశారు, కాంతా చేశారు. కాదండి, కాంతా చేస్తూ ఇవన్నీ చేశారు. మీకు గుర్తుందా మన బాహుబలి 1 రిలీజ్ అయినప్పుడు ఫర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ వి మేడ్ అన్ ఏవి బాహుబలి అవుతుంది అండ్ బై ద టైమ్ దే స్టార్టెడ్ షూటింగ్ అండ్ దే వైండెడ్ అప్ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్ పెళ్ళైపోయి పిల్లలైపోయారు. అలాగా మీ పరిస్థితి అలాగే ఉన్నట్టుంది.
I think almost by the time they signed you and till it completed, it's 3 years. Yeah. 4 No, years. in between she left. I feel like we had to get her back. No? Yeah, so that thought she's not that's gonna do the also film. another story. I mean, it was your film only. Yeah. Yeah. Tell me what's your story. Let's listen to your story. No, I mean, I went back. I thought it's never happening. The first script I signed, I loved. I fell in love with. I'm going to rock it. You're Yeah. rocking, huh? Yeah, I'm going to do good. Anyways, so yeah, Tarvata producer garu was like, yeah, next month we'll start shooting. Next month we'll start. I was like, okay, when? ఏ ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసరా We won't take names. ఇప్పుడు నీ పక్కన కూర్చున్నది ప్రొడ్యూసర్స్ దే ఆర్ నాట్ యాక్టర్స్ Producers. యా హౌ డిడ్ ద ప్రొడ్యూసర్స్ ట్రీట్ యూ Very well. ఓకే ఇప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్స్ లో ఎవరు బెస్ట్ ప్రొడ్యూసర్ I am not choosing There's no one. difference, I think. It's, ఆల్మోస్ట్ ఒకే rhythm లో ఉంటుంది. దట్స్ గుడ్ no, కదా I think both companies worked as one. దట్స్ Yeah, గ్రేట్ it didn't, honestly, it didn't feel like there were two producers and what was happening. It felt like there's like two sides to the same coin. So both of them were like, I think managing and balancing it pretty well. That's what I felt. Again, see, you are making a film about films only, no? As actors on set, they are like that. When they go home, they are like, oh, so much amount has been spent. Atlantic Leva producers. You saw that one signature of one fellow? Like that, I have one fellow, he has one fellow. They'll do all that work. Acha. So I'll you have worry given about signing authority also to somebody else. Why we should be focusing on acting? Exactly. నా చెక్క ఎవరు రెడీ చేస్తున్నారమ్మా బట్ ఈ మూవీ ట్రైలర్ షోస్ అండ్ ఈవెన్ ద టీజర్లో కూడా ఇట్స్ అ క్లాష్ బిట్వీన్ ద డైరెక్టర్ అండ్ ద హీరో ఈగో అట్లా మీకు ఎప్పుడైనా మీ కెరియర్ బిగినింగ్ డేస్లో కానీ మీకు కానీ ఎప్పుడైనా అయ్యిందా అలాంటివి ఏమైనా చిన్న మనస్పర్ధలు రావడం కానీ పెద్ద మనస్పర్ధలు రావడం కానీ No, I think I'm pretty good at keeping my ego in check. I'm modest about this. But I also have experienced many egos. I think I've experienced more egos as a producer. Than an actor. Because I think generally, industry law, I think producers are looked at like somewhat of like villains who are limiting creativity, limiting the freedom of film storytelling. యా Because they have to keep numbers in check. So generally, I think the view of producers are that we are somewhere trying to stop the film from being great. So I faced that in my first many productions. ఓకే Initially, they're not open to our suggestions, or if we start asking about budgets, that's like a problem. So I think in that sense, might have faced a few things. ఓకే మోస్ట్ రీసెంట్ వాజ్ కొత్త లోక అంటే లోక ఫిల్మ్ వాజ్ యువర్ No, by ప్రొడ్యూసర్గా then, చేసింది కదా those are like kids. They've worked mostly in our films. ఓకే So యూ there's నెవర్ హ్యాడ్ no అ ప్రాబ్లమ్ ego. దట్ డోంట్ స్పెండ్ సో మచ్ ఆఫ్ బ్లడ్ vampire doesn't need this much. They went up in budget. They went double in budget, but I was like, I liked what I saw. Okay, and we also loved what we saw. Yeah. Crazy. Plus, I am also an actor, so I'm like, no, it's okay, Macha, make how you want to make. I know. ఇప్పుడు ఒకవేళ But except Jom is like, stop saying these things. Stop giving them freedom. బట్ ఇన్ కేస్ మీరు ఎలాగో చేస్తున్నారు కదా లోకా వచ్చేస్తుంది లోకా వరల్డ్ వచ్చేస్తుంది కాబట్టి అందులో ఒకవేళ కనుక రాణా గారు వస్తే ఏ క్యారెక్టర్ కి Just yesterday or today, somebody as this message saying, bring Rana to Loka. వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయింది యా మీదంటే డైరెక్టర్ ఆయన ఎవరు అడిగింది But yeah, actually many times I think when we are in films and we want a cameo, and my first thought is always Rana. Very honestly, I'm saying this, because I know he's a friend I can call on for something, and he won't have to think twice. నాకు కూడా ఎనీ టైమ్ ఎనీ ఆఫ్ మై మూవీస్ అండ్ ఈవెంట్ ఐ కెన్ జస్ట్ పిక్ అప్ ద ఫోన్ అండ్ సే He'll do, I think, for everybody. ఫర్ యూ ఆల్సో I'll also do. యా ప్లీజ్ ప్రమోట్ అవర్ ప్రేమ్ అంటే ఆల్సో Of course. That is the next one. I'm universal promoter. ఫుల్లీ సేమ్ I promote everyone. I'm happy. సో ఇప్పుడు మీ బాహుబలిలో ఒకవేళ గనక ఆయనకి ఏదైనా క్యామియో ఇస్తే మీరు ఏమి ఇవ్వగలుగుతారు బాహుబలిలో మన 3 బాహుబలి 3 అది ఆయన అడగలేదు మేమన్నా మాకు తెలియదు సార్ రాజమౌళి బై ద వే ఏంటి మీరు బాహుబలి ఎపిక్ కూడా రిలీజ్ చేసేసారు నేను లేకుండానే ఇంటర్వ్యూ కూడా చేసేసారు మీరు కాదు మీరు లేరండి లేకపోతే ఆగాం రిలీజ్ కూడా మార్చాం డే 3 దానివల్ల ఓన్లీ డిడ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ వెరీ కన్సర్నింగ్ ఫర్ మీ కాదు మీ డేట్లు దొరకలేదని అబ్బా! మళ్ళీ నువ్వు అడిగేసి క్వశ్చన్ అవగొట్టేద్దాం అన్నారు ముగ్గురు అంటే మీ డేట్లు దొరకకపోతే నాకే పిలుస్తారు బ్యాకప్ లాగా సూపర్ సో ఇప్పుడు ఆ క్లాష్ అయితే ప్రొడ్యూసర్తో వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు మీరు రిగార్డింగ్ ద ఈగో థింగ్ మెనీ పీపుల్ మిస్అండర్స్టాండ్ ద ప్రొడ్యూసర్ Correct. ఓకే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను నేను జనరలీ క్లాషెస్ అనేవి ఎలా వస్తాయి ఐ గివ్ యూ ఆప్షన్స్ ఓకే బిట్వీన్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఏ ఇష్యూలో వస్తుంది అంటే ఒక Budget. బడ్జెట్ నో ఐమ్ సేయింగ్ బిట్వీన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ నో అంటే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ పొద్దున్న లేసి అంటే కథ డిసైడ్ చేసిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది
ఎందుకంటే ఇద్దరు అండ్ కానీ ఒక సినిమాకి ఇద్దరు కావాలి. ఆ ఇద్దరు డైరెక్షన్ ఎక్కడో చోట అది ఈగో అనొచ్చు అనకపోవచ్చు, బట్ ఆ ఎనర్జీస్ లేకపోతే సినిమా అనేది జరగదని నా నమ్మకం. అండ్ కొన్నిసార్లు అది ఆ రిలేషన్ అనేది ఇప్పుడు బాగున్నప్పుడు అది హెల్తీగా ఉంటుంది. అది ఎక్కడో చెడినప్పుడు అది ఈగో కింద మారుద్ది. అండ్ చాలా చిన్న విషయాలు చాలా పెద్ద విషయాలు అయిపోతూ ఉంటాయి. ఓకే. అండ్ నాకు తెలిసి కానీ ప్రొడ్యూసర్ డైరెక్టర్కి ఈగోల కన్నా ఒక యాక్టర్కి డైరెక్టర్కి ఈగో క్లాష్ వస్తే అది చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు క్రియేటర్లు ఒకళ్ళు చెప్పిన కథ ఇంకోళ్ళు పర్ఫామ్ చేయాలి. అండ్ అలాంటివి నేను చిన్నప్పుడు చాలా చూశాను. మీరు కూడా చాలా చూసే ఉంటారు. హోస్టింగ్లో కష్టమే. అంటే అండ్ ఎప్పుడు ఎక్కువ అవుద్ది అంటే బాగా ఎక్కువ రిలేషన్ ఉన్న వాళ్ళకి అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఒక సినిమా చేసిన వాళ్ళకి అయితే అవ్వదు, అది తక్కువ. ఎందుకంటే యూ ఆల్సో జస్ట్ గెట్ టు నో ద పర్సన్, ఈ ఎనర్జీ ఉంటుంది. కానీ ఎక్కువ సినిమాలు కలిసి చేసి ఎక్కువ ట్రావెల్ ఉన్న వాళ్ళకి ఎక్కడో ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే ఒక చిన్న విషయం ఏంటంటే నాకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ వ్యక్తి ఒకళ్ళు చెప్పారు యాక్చువల్లీ ఏంటి, అరే ఆ విషయంలో పడట్లేదు అంతే తప్పితే ఇద్దరికి ఇష్యూ లేదు అనేది అర్థం చేసుకోలేకపోతే ప్రతి చిన్నది పెద్దదిలాగానే అనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న మార్పు కూడా వేరేలాగా ఉంటుంది. సో అవి I feel like people are, I think, scarred from past experience. So a very good, genuine, sincere producer might have had a really bad experience with maybe a director taking advantage of him or spending his money. So he'll start becoming a little strict. And vice versa. Maybe a very sincere director might have found a very strict stringent producer. So these, I think, issues also there.